హాయ్ ఫ్రెండ్స్! స్టార్టింగ్ సీన్‌లో ఒకే నగరానికి చెందిన 17 మంది పిల్లలు రాత్రి 2:15 తమ ఇళ్ల నుండి బయటికి వచ్చి ఒకే దిశలో పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళు మాయమవుతారు. వాళ్ళ ఇళ్లలో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులకు విషయం తెలిసేసరికి చాలా ఆలస్యమవుతుంది. పిల్లలందరూ ఒకే రకమైన విమానం భంగిమలో ఒకే సమయానికి అంటే రాత్రి 2:17 పారిపోయారని సీసీటీవీ కెమెరాల ద్వారా తెలుస్తుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ పిల్లలందరూ ఒకే స్కూల్లో, ఒకే క్లాస్‌కు చెందినవారు. ఆ క్లాస్‌లో మొత్తం 18 మంది పిల్లలు ఉండగా, వారిలో 17 మంది మాయమయ్యారు. కానీ, ఒక్క అబ్బాయి మాత్రం మాయం కాలేదు. ఈ పిల్లలందరికీ జస్టిన్ అనే టీచర్ పాఠాలు చెప్తుంది. కాబట్టి అందరి అనుమానం మొదట ఆమె పైన పడుతుంది. ఇక మాయం కాని ఆ అబ్బాయి పేరు అలెక్స్. పోలీసులు జస్టిన్‌ను, అలెక్స్‌ను, అతని తల్లిదండ్రులను విచారిస్తారు. కానీ ఎలాంటి ఆధారం దొరకదు. విచారణ మొదలై ఒక నెల గడిచిపోతుంది. కానీ పిల్లల జాడ మాత్రం తెలియదు. ముందుకు వెళ్లే కొద్దీ ఈ కథ ప్రతి పాత్ర కోణంను చూపించబడుతుంది. అంటే మనం అందరి కథలను వేరువేరుగా చూస్తాం. ఇప్పుడు జస్టిన్ కథను చూద్దాం. అన్నిటికంటే ముందు మనం స్కూల్ టీచర్ జస్టిన్ కథను చూస్తాం. ఆమె రోజులాగే స్కూల్‌కి వెళ్ళినప్పుడు క్లాస్‌లో అలెక్స్ తప్ప మిగిలిన 17 మంది పిల్లలు లేకపోవడం చూసి ఆశ్చర్యపోతుంది. కాసేపటికే ఆ పిల్లలందరూ మాయమయ్యారని ఆమెకు తెలుస్తుంది. జస్టిన్ మీద అనుమానం ఉండడంతో ఆమె తల్లిదండ్రుల కోపాన్ని, పోలీసుల విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే జస్టిన్ నిర్దోషి అని తేలుతుంది. అయినా కూడా తల్లిదండ్రులు ఆమెనే బాధ్యురాలుగా భావిస్తారు. జస్టిన్ ఒక మంత్రగత్తె అని, ఆమె చేతబడి చేసి పిల్లలను మాయం చేసిందని వాళ్ళు ఆరోపిస్తారు. ఈ నిందల వల్ల జస్టిన్ మానసికంగా చాలా కుంగిపోతుంది. అందుకే ఆమె మద్యం సేవించడం మొదలుపెడుతుంది. విచారణ జరుగుతున్నంత కాలం స్కూల్ను మూసేస్తారు. కానీ ఒక నెల తర్వాత కొత్త పిల్లల కోసం స్కూల్ను తిరిగి తెరుస్తారు. దీనికి ముందు ఒక పెద్ద పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. దానికి పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కూడా వస్తారు. వాళ్ళు ఇంకా జస్టిన్‌నే నిందిస్తూ ఉంటారు. దానికి ఆమె నేను నిర్దోషిని. నేను పిల్లలకు ఏ హాని చేయలేదు. నిజానికి నేను పిల్లలను ప్రేమిస్తాను అని తన వాదనను వినిపిస్తుంది. ప్రిన్సిపల్ కూడా జస్టిన్‌కు మద్దతిస్తాడు. ఆమె నిజమే చెప్తుంది. ఆమె నిర్దోషి. నిజానికి ఆమె కూడా ఒక బాధితురాలే అని అంటాడు. కానీ అప్పుడే తల్లిదండ్రులలో ఒకడైన ఆర్చర్ అనే వ్యక్తి జస్టిన్‌పై తీవ్రంగా నిందలు వేయడం మొదలుపెడతాడు. ఆమెను మంత్రగత్తె అని కూడా పిలుస్తాడు. చూస్తుండగానే అందరూ అదుపు తప్పుతారు. వాళ్ళు జస్టిన్‌ను కొట్టడానికి వస్తుండగా ప్రిన్సిపల్ ఆమెను కాపాడతాడు. సెక్యూరిటీ సహాయంతో ఆమెను అక్కడి నుంచి పంపించి వెంటనే ఇంటికి వెళ్లి బయటకు రావద్దని చెప్తాడు. ఆ తర్వాత జస్టిన్ తన కారులో ఇంటికి వస్తుంది. జరిగిన దానికి బాధపడుతూ మద్యం తాగుతుంది. అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. ఆమె ఎవరు అని అడుగుతుంది. కానీ సమాధానం రాదు. దాంతో ఆమె డోర్ హోల్ నుంచి చూస్తుంది. కానీ బయట ఎవరూ కనిపించరు. ఆమెకు వింతగా అనిపిస్తుంది. కిటికీలోంచి బయటికి అంతా చూస్తుంది. అయినా ఎవరూ కనపడరు. దాంతో ఆమె రిలాక్స్ అవుతుంది. కానీ ఉన్నట్టుండి ఎవరో తలుపును గట్టిగట్టిగా కొట్టడం ప్రారంభిస్తారు. ఆమె భయంతో ఎవరు నువ్వు? వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అరుస్తుంది. కాసేపటి తర్వాత ధైర్యం చేసి ఒక ఆయుధం పట్టుకుని బయటకొస్తుంది. ఎవరో ఆమె కారుపై పెద్దాక్షరాలతో విచ్ మంత్రగత్తె అని రాసి పారిపోయారని గమనిస్తుంది. మరుసటి రోజు ఉదయం జస్టిన్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తుంది. ఆ సమయంలో ఆమెకు తన స్నేహితుడైన ఒక పోలీస్ ఆఫీసర్ కనిపిస్తాడు. తర్వాత ఆమె స్కూల్కు వెళ్తే ప్రిన్సిపల్ ఆమెతో మీరు స్కూల్కు రాకపోవడమే మంచిది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని అంటాడు. దానికి జస్టిన్ నేను అలెక్స్తో మాట్లాడవచ్చా అని అడుగుతుంది. ప్రిన్సిపల్ ఆమెకు నచ్చజెప్తూ తల్లిదండ్రులు చాలా కోపంగా ఉన్నారు. నిన్న మీరే చూశారు కదా, అందుకే ఈ గొడవ సద్దుమణిగే వరకు మీరు స్కూల్కు ముఖ్యంగా పిల్లలకు దూరంగా ఉండండి అని చెప్తాడు. దాంతో ఆమె నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం ఆమె బార్లో తన ఆఫీసర్ స్నేహితుడిని కలుస్తుంది. అతని చేతికి కట్టు ఉండడం చూసి ఇది ఎలా జరిగింది అని అడుగుతుంది. అతను ఒక విచిత్రమైన కేసులో గాయమైందని చెప్తాడు. జస్టిన్ అతనితో అందరూ నన్ను మంత్రగత్తె అనుకుంటున్నారు. ఎవరో నా కారుపై కూడా అలానే రాశారు అని చెప్తుంది. అప్పుడు ఆఫీసర్ ఆమె మూడు మార్చడానికి ప్రయత్నిస్తాడు. మరుసటి రోజు జస్టిన్ ఆఫీసర్తో అలెక్స్కు ఏదో తెలుసని నాకు అనిపిస్తుంది. మనం అతనితో మాట్లాడాలి అంటుంది. కానీ ఆఫీసర్ విచారణ జరుగుతుంది కదా, వాళ్ల పని వాళ్ళు చేసుకోనివ్వు, నువ్వు ఇందులో తలదూర్చకు అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ జస్టిన్ వినకుండా స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న అలెక్స్ను వెంబడిస్తుంది. అతని ఇంట్లోకి వెళ్లడం చూస్తుంది. ఆమె వెళ్లి డోర్ బెల్ కొడుతుంది. కానీ ఎవరూ తలుపు తీయరు. లోపల ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. కానీ సమాధానం రాదు. లోపల ఎవరూ లేనట్టు నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ కాసేపటి క్రితమే అలెక్స్ లోపలికి వెళ్ళాడు. ఎవరో అతని కోసం తలుపు కూడా తీశారు. దాంతో జస్టిన్కు అక్కడ ఏదో పెద్ద గడిబిడి జరుగుతుందని అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటుంది. కానీ ఇంటి కిటికీలన్నీ పేపర్తో మూసి ఉంటాయి. ఆమె మరో గేట్ నుండి ఇంటి వెనుక వైపుకు వెళ్తుంది. అక్కడ అదృష్టవశాత్తు ఒక కిటికీకి ఉన్న పేపర్ కొద్దిగా తొలగి ఉంటుంది. జస్టిన్ అందులోంచి లోపలికి తొంగి చూస్తుంది. ఆ ఇల్లు మొత్తం చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలో ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉంటారు. ఆ దృశ్యం చూసి ఆమె భయపడుతుంది. ఆ కంగారులో అక్కడ ఉన్న పార కింద పడిపోతుంది. ఆ శబ్దానికి ఆమె ఇంకా భయపడుతుంది. కానీ ఆ శబ్దానికి కూడా ఎవరూ బయటికి రారు. దాంతో ఆమె మళ్ళీ
తొంగి చూస్తుంది. ఆ ఇద్దరు విగ్రహాల్లా కదలకుండా కూర్చునే ఉంటారు. ఇదంతా ఆమెకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆమె ఈ విషయం గురించి ప్రిన్సిపల్‌తో మాట్లాడుతుంది. అలెక్స్ తల్లిదండ్రులతో ఏదో సమస్య ఉంది. అలెక్స్ ప్రమాదంలో ఉన్నాడు. మీరు ఒకసారి అక్కడికి వెళ్లి తనిఖీ చేయాలి అని చెప్తుంది. ప్రిన్సిపల్ సరే, నేను చూసుకుంటాను. కానీ దయచేసి నువ్వు ఈ విషయాలకు దూరంగా ఉండు అని అంటాడు. ఆ తర్వాత జస్టిన్ తన ఉంగరాలను తీసుకోవడానికి స్టోర్‌కు వెళ్తుంది. కానీ ఒక మహిళ తనను వెంబడిస్తోందని ఆమెకి తెలియదు. ఉన్నట్టుండి వెనక నుండి వచ్చి ఆ మహిళ జస్టిన్ చుట్టు పట్టుకుని కింద పడేస్తుంది. ఒక బాటిల్ చూపించి నువ్వు మా ఇంటికి వచ్చావు కదా అని బెదిరిస్తుంది. జస్టిన్ నేను ఏమీ చేయలేదు, నన్ను వెళ్ళనివ్వు అని అంటుంది. కానీ ఆ మహిళ చాలా కోపంగా ఉండి జస్టిన్ ముఖంపై డ్రింక్ పోస్తుంది. అంతలో స్టోర్లో పనిచేసే అబ్బాయి వచ్చి ఆ మహిళను పట్టుకుని బయటకు పంపించేస్తాడు. ఆ రాత్రి ఇంటికి వచ్చి ఆమె నిద్రపోతుంది. అప్పుడు ఆమెకు ఒక కల వస్తుంది. కలలో ఆమె ఒంటరిగా స్కూల్కి వెళ్తుంది. క్లాసులోకి రాగానే పిల్లలందరూ తలలు దించుకుని కూర్చుని ఉంటారు. గడియారంలో సమయం 2:15 అవుతుంది. అప్పుడే అలెక్స్ తల పైకెత్తి ఒక విచిత్రమైన నవ్వు నవ్వుతాడు. అతను ఒక జోకర్ లాగా చాలా భయంకరంగా కనిపిస్తాడు. ఆ భయానికి జస్టిన్కు మెలకువ వస్తుంది. ఆమె మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ పడుకోగానే ఇప్పుడు పైకప్పు మీద ముఖం జోకర్లా ఉన్న ఒక తెలియని మహిళ కనిపిస్తుంది. ఆమెను చూసి భయంతో జస్టిన్ అరుస్తుంది. ఇప్పుడు ఆమె నిజంగా నిద్రలేస్తుంది. తాను కలలో కల కన్నానని గ్రహిస్తుంది. మరుసటి రోజు జస్టిన్ మళ్ళీ అలెక్స్ ఇంటి వైపు వెళ్లి అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ అలెక్స్ మాట్లాడకుండా నన్ను వెంబడించకండి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. కానీ జస్టిన్ వదలకుండా మళ్ళీ వెళ్లి తలుపు తడుతుంది. మీరు లోపలే ఉన్నారని నాకు తెలుసు, దయచేసి బయటకు రండి అని అంటుంది. అయినా తలుపు తెరుచుకోదు. ఈసారి జస్టిన్ వెళ్ళిపోకుండా ఎప్పుడో ఒకప్పుడు బయటకు వస్తారని ఇంటి బయటే కాపు కాస్తుంది. మధ్యాహ్నం నుండి రాత్రి అవుతుంది. కానీ ఇంట్లో నుండి ఎవరూ బయటికి రారు. ఈ సమయంలో జస్టిన్కు నిద్ర వస్తుంది. అప్పుడే ఉన్నట్టుండి ఇంటి తలుపు తెరుచుకుంటుంది. అలెక్స్ తల్లి చేతిలో కత్తెర పట్టుకుని బయటకు వచ్చి వింతగా పరిగెత్తుకుంటూ జస్టిన్ వైపు వస్తుంది. కానీ జస్టిన్ నిద్రపోవడం చూసి ఆమెను ఏమీ చేయదు. కేవలం కత్తెరతో ఆమె జుట్టును కత్తిరించి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జస్టిన్ను మంత్రగత్తె అని నిందించిన ఆర్చర్ను చూపిస్తారు. ఆర్చర్ కొడుకు మాయమవడంతో అతను చాలా కలత చెంది ఉంటాడు. ఎక్కువ సమయం అతను తన కొడుకు రికార్డింగులనే చూస్తూ ఏదైనా ఆధారం కోసం వెతుకుతూ ఉంటాడు. తన కొడుకు గురించి ఏదైనా వార్త తెలిసిందా అని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పోలీసులు కూడా విచారణ జరుగుతుందని, ఏదైనా తెలిస్తే చెబుతామని అంటారు. సాయంత్రం అతను పేరెంట్స్ మీటింగ్కి వెళ్తాడు. అక్కడ మళ్ళీ జస్టిన్ను నిందిస్తాడు. మీటింగ్ తర్వాత కూడా అతను జస్టిన్ను వెంబడిస్తాడు. ఆమె మద్యం కొనడానికి స్టోర్కు వెళ్ళినప్పుడు ఆమెను వెంబడిస్తూ ఇంటి వరకు వెళ్తాడు. బెల్ కొట్టి తలుపు తట్టి జస్టిన్ను భయపెట్టింది ఈ కారుపై విచ్ అని రాసింది కూడా ఇతనే. ఒక రాత్రి ఆర్చర్ నిద్రపోతుండగా హఠాత్తుగా మెలకు వస్తుంది. అప్పుడు సమయం సరిగ్గా 2:15 అవుతుంది. అప్పుడే అతనికి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. అది తన కొడుకే అని ఆర్చర్ అనుకుంటాడు. ఇంట్లో అంతా వెతుకుతాడు. కానీ ఎవరూ కనిపించరు. అప్పుడు ఉన్నట్టుండి తలుపు తెరుచుకుంటుంది. అతను పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లి చూస్తే దూరంగా తన కొడుకు కనిపిస్తాడు. అతను అదే విమానం భంగిమలో పరిగెత్తుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్తాడు. ఆర్చర్ కూడా ఆ ఇంట్లోకి వెళ్లి తన కొడుకు కోసం అంతా వెతుకుతాడు. ఈ క్రమంలో అతను పై అంతస్తులోని గది తనిఖీ చేయడానికి వెళ్తాడు. అక్కడ మంచం మీద ఎవరో పడుకుని ఉంటారు. అది తన కొడుకు ఆర్చరే. నాయనా, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతాడు. కానీ అతను సమాధానం ఇవ్వడు. దాంతో ఆర్చర్ ఏడుస్తూ నన్ను క్షమించు నాన్న, నేను నీ దగ్గర లేను, నీ కోసం ఏమీ చేయలేకపోయాను, నిన్ను చాలా మిస్ అవుతున్నాను, నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని అంటాడు. అప్పుడే అతని కొడుకు ముఖంపై వెలుగు పడుతుంది. అక్కడ తన కొడుకు స్థానంలో అదే విచిత్రమైన జోకర్ ఉంటాడు. ఆ భయానికి ఆర్చర్కు మెలకు వస్తుంది. అతనికి కూడా జస్టిన్ లాగే ఒక భయంకరమైన కల వచ్చింది. కానీ ఈ కల నుండి అతనికి ఒక క్లూ దొరుకుతుంది. అతను బయటికి వెళ్ళి అక్కడ టవర్ను చూస్తాడు. కలలో తన కొడుకు టవర్ దిశగానే పరిగెత్తాడని అతనికి గుర్తొస్తుంది. అందుకే అతను మ్యాప్ తీసుకుని తన ఇంటి నుండి టవర్ వైపు ఒక గీత గీస్తాడు. తర్వాత అతను కూతురు మాయమైన మరో తల్లిదండ్రుల ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటి నుండి కూడా ఒక గీత గీస్తాడు. పిల్లలందరి అదృశ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది కాబట్టి అతను ఇలా చేస్తాడు. అందుకే ఈ గీతలు రెండు ఎక్కడ కలుస్తాయో అక్కడ ఉన్న ఇంట్లోనే పిల్లలందరూ ఉంటారని అతని ఆలోచన. ఇక ఆర్చర్ ఆ 2 గీతలు కలిసే ప్రదేశాన్ని గుర్తించి అక్కడకు బయలుదేరతాడు. కానీ దారిలో అతనికి జస్టిన్ కారు కనిపిస్తుంది. దాంతో ముందు ఆమెతో మాట్లాడడానికి వెళ్తాడు. ఆ సమయంలో జస్టిన్ గ్యాస్ స్టేషన్లో ఫ్యూయల్ పోయిస్తూ ఉంటుంది. ఆర్చర్ ఆమె దగ్గరకు రాగానే జస్టిన్ అతన్ని చూసి చిరాకు పడుతుంది. చూడు, నన్ను వెంబడించడం మానేయ్, నేను మంత్రగత్తెని కాదు, నేను పిల్లలను మాయం చేయలేదు, అసలు దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి నేనే ప్రయత్నిస్తున్నాను అని అంటుంది. అప్పుడే ఉన్నట్టుండి ముఖం నిండా రక్తంతో ఉన్న ప్రిన్సిపల్ అదే భంగిమలో పరిగెత్తుకుంటూ ఆమె వైపు రావడం చూస్తుంది. చూస్తుండగానే అతను ఆమెపై దాడి చేసి గొంతు నొక్కడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆర్చర్ ఆమెను కాపాడటానికి వచ్చి ప్రిన్సిపల్తో పోరాడతాడు. కానీ ప్రిన్సిపల్ చాలా కోపంగా ఉంటాడు. అతని కళ్ళు బయటకు వస్తున్నట్లు ఉంటాయి. అతను ఆర్చర్పై పై చేయి సాధించి అతని గొంతు కూడా నొక్కడం ప్రారంభిస్తాడు.
ఇక్కడితో ఈ భాగం ముగుస్తుంది. తర్వాత భాగం మన ఆఫీసర్ కోణం నుండి చూద్దాం. అతను తన కారులో పని మీద బయలుదేరతాడు. ఈ క్రమంలో అతని దృష్టి ఒక అబ్బాయిపై పడుతుంది. అతను ఒకరి ఇంట్లోకి తొంగి చూస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి ఆఫీసర్‌ని చూడగానే పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎలాగోలా దొరికిపోతాడు. ఆఫీసర్ నీ దగ్గర ఏమైనా ఆయుధాలు లేదా డ్రగ్స్ ఉన్నాయా అని అడుగుతాడు. ఆ అబ్బాయి లేదు సార్ అని అంటాడు. కానీ ఆఫీసర్ అతనిని తనిఖీ చేస్తుండగా అతని వేలికి ఇంజెక్షన్ సూది గుచ్చుకుంటుంది. అంటే అతను అబద్ధం చెప్తున్నాడని స్పష్టమవుతుంది. ఆ అబ్బాయి ఒక డ్రగ్ డీలర్ అని, మత్తు ఇంజెక్షన్‌ను జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడని తెలుస్తుంది. ఆఫీసర్‌కు అతనిపై చాలా కోపం వచ్చి గట్టిగా ఒక గుద్దు గుద్దుతాడు. కాసేపటి తర్వాత అతను డ్రగ్ డీలర్‌ను నిద్రలేపి, చూడు నేను నిన్ను వెళ్ళనిస్తున్నాను. కానీ ఎవరికీ చెప్పకు. ఇప్పుడు ఈ నగరం విడిచి పారిపో. ఈ రోజు తర్వాత ఇక్కడ కనిపించకు. మళ్ళీ నాకు కనిపిస్తే నీ పని అంతే అని హెచ్చరించి పంపిస్తాడు. జస్టిన్ అతని వేలికి ఉన్న కట్టు గురించి అడిగినప్పుడు అతను చెప్పిన విచిత్రమైన కేసు ఇదేనని ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత అతను జస్టిన్‌ని కలవడానికి వెళ్ళి తర్వాత ఇంటికి వస్తాడు. కానీ ఇప్పుడు మనకు మరో ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. ఆ ఆఫీసర్ పెళ్ళైన వాడు. అతని భార్య స్టోర్‌లో జస్టిన్‌పై దాడి చేసిన మహిళ. ఆమెకు వాళ్ళిద్దరిపై అనుమానం వచ్చి అలా చేసి ఉంటుంది. అందుకే ఆమె నువ్వు మా ఇంటికి వచ్చావు కదా అని అడిగింది. తర్వాత ఆఫీసర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. అతను బయట తిరుగుతుండగా ఎదురుగా ఆ డ్రగ్ డీలర్ కనిపిస్తాడు. అతన్ని చూడగానే ఆఫీసర్‌కు కోపం వస్తుంది. ఒరేయ్! నీకు ఏం చెప్పాను అని అరుస్తాడు. అతన్ని చూడగానే డీలర్ వెంటనే పారిపోతాడు. అప్పుడు ఆఫీసర్ కూడా తన కారులో అతన్ని వెంబడించడం ప్రారంభిస్తాడు. అంటే ఈసారి అతను డీలర్‌ను వదిలిపెట్టాడు. దీంతో ఆఫీసర్ భాగం కూడా ముగుస్తుంది. ఆ తర్వాత డ్రగ్ డీలర్ గురించి తెలుసుకుందాం. అతను డ్రగ్స్ తీసుకోవడంతో పాటు దొంగతనాలు కూడా చేస్తాడని మనకు తెలుసు. అతనికి ఒక నివాసం లేదు. ప్రస్తుతం అతను అడవిలో ఒక టెంట్ వేసుకుని జీవిస్తున్నాడు. ఆఫీసర్ అతన్ని ఊరు విడిచి వెళ్ళమని చెప్పినా అతను వెళ్ళలేదు. తన పనులు మానేయలేదు. ఈ క్రమంలో అతను అలెక్స్ ఇంటి దగ్గరకు చేరుకుంటాడు. దొంగతనం చేసే ఉద్దేశంతో పైకి ఎక్కి కిటికీలోంచి ఇంట్లోకి దూకుతాడు. ఇంట్లో చిమ్మ చీకటిగా ఉంటుంది. ఇల్లు ఖాళీగా ఉందని అతను అనుకుని పనికొచ్చే వస్తువుల కోసం వెతుకుతాడు. అప్పుడే అతను టీవీ ప్రతిబింబంలో అలెక్స్ తల్లిదండ్రులను చూసి భయపడతాడు. క్షమించండి, నేను ఏమీ చేయలేదు అని అంటాడు. కానీ అప్పుడే అతను గమనిస్తాడు, వాళ్ళు ఏమీ చేయడం లేదు, విగ్రహాల్లా కూర్చుని ఉన్నారు. దాంతో అతను వాళ్ల ముందే వస్తువులు దొంగిలించి తన బ్యాగ్లో వేసుకుంటాడు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా బేస్మెంట్ వైపు నుండి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. అందుకే అతను బేస్మెంట్లో తనిఖీ చేయడానికి వెళ్తాడు. అక్కడ మనకు దిగ్భ్రాంతికరమైన విషయం తెలుస్తుంది. మాయమైన 17 మంది పిల్లలు ఆ బేస్మెంట్లోనే ఉంటారు. డీలర్ వాళ్లను చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. అతని చేతికి దొరికిన కొన్ని వస్తువులను అమ్మడానికి అతను స్టోర్కు వెళ్తాడు. ఆ సమయంలో దుకాణంలో అంటించిన తప్పిపోయిన పిల్లల పోస్టర్లపై అతని దృష్టి పడుతుంది. వాళ్లను పట్టిస్తే బహుమతి కూడా ఉందని ఉంటుంది. అది చూడగానే అతని కళ్ళు మెరుస్తాయి. ఎందుకంటే ఆ పిల్లలు ఎక్కడున్నారో అతనికి తెలిసిపోయింది. ఈ విషయం చెప్పి బహుమతి పొందడానికి అతను పోలీస్ స్టేషన్కి వెళ్తుండగా బయటే ఆఫీసర్ అతన్ని చూస్తాడు. అందుకే డీలర్ అక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుంది. అతను ఆఫీసర్ నుంచి తప్పించుకుని అడవిలోకి చేరుకుంటాడు. కానీ ఇక్కడ అతనికి భయంకరమైన నవ్వు వినిపిస్తుంది. అతను అటు ఇటు చూస్తే దూరంగా అదే జోకర్ లాంటి వ్యక్తి నిలబడి అతని వైపు సైగ చేస్తూ ఉంటాడు. అతన్ని చూసి డ్రగ్ డీలర్ భయపడి పరిగెత్తుకుంటూ తన టెంట్లోకి దూరిపోతాడు. ఇది నిజం కాదు, ఇది నా భ్రమ అని తనకు తాను సర్ది చెప్పుకుంటాడు. మత్తులో ఉండటం వల్ల అలా కనిపించిందని అనుకుంటాడు. కానీ అప్పుడే అతని టెంట్ బయట అతని నీడను చూస్తాడు. అంటే అది భ్రమ కాదు, అతను అక్కడికి వచ్చాడు. అతను టెంట్ తెరవడానికి ప్రయత్నిస్తాడు. దాంతో తనను తాను కాపాడుకోవడానికి డీలర్ చేతిలో ఇంజెక్షన్ తీసుకుంటాడు. జిప్ తెరుచుకోగానే వెంటనే అతని ముఖంపై పొడిచేస్తాడు. తీరా చూస్తే అది ఆఫీసర్. ఈసారి అతనికి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఆఫీసర్ అతన్ని చంపబోతుండగా డీలర్, ఆ పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలుసు, ఆ ఇంటి బేస్మెంట్లో ఉన్నారు అని అంటాడు. అప్పుడు ఆఫీసర్ ఆగి, సరే నన్ను తీసుకెళ్ళు చూపించు అంటాడు. ఆ తర్వాత ఆఫీసర్ అతనికి బేడీలు వేసి కారులో వేస్తాడు. డీలర్ దారి చూపిస్తూ అతన్ని ఆ ఇంటి దగ్గరకు తీసుకెళ్తాడు. డీలర్ కారులోనే ఉంటాడు. ఆఫీసర్ వెళ్లి బెల్ కొడతాడు. ఎవరో వచ్చి అతని కోసం తలుపు తీసి లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. దూరం నుండి డీలర్ ఇదంతా చూస్తూ ఉంటాడు. అతను గంటల తరబడి ఎదురు చూస్తాడు. కానీ ఆఫీసర్ తిరిగిరాడు. రాత్రి అవుతుంది. ఇక డీలర్ విసిగిపోతాడు. అప్పుడే ఉన్నట్టుండి తలుపు తెరుచుకుంటుంది. ఆఫీసర్ బయటకు వస్తాడు. కానీ అతను మునుపటిలా కనిపించడం లేదు. ఒక పిచ్చివాడిలా అదుపు తప్పి తీవ్రమైన కోపంతో ఉంటాడు. అతను నేరుగా కారు వైపు వచ్చి డ్రగ్ డీలర్ను కారు నుండి బయటకు లాగి ఈడ్చుకుంటూ ఇంటి వైపు తీసుకెళ్తాడు. ఇక్కడితో ఈ భాగం కూడా ముగుస్తుంది. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ కథ గురించి తెలుసుకుందాం. ప్రిన్సిపల్ కథలో అతను ఉన్నట్టుండి అలా ఎలా మారాడో చూస్తాం. జస్టిన్ అలెక్స్ తల్లిదండ్రులతో ఏదో తేడాగా ఉందని చెప్పినప్పుడు ప్రిన్సిపల్ అలెక్స్ ద్వారా అతని తల్లిదండ్రులను కలవడానికి రమ్మని చెప్తాడు. కానీ వాళ్లకు బదులుగా గ్లాడిస్ అనే పేరుతో ఒక మహిళ అక్కడికి వస్తుంది. తాను అలెక్స్కు అత్తనని చెప్తుంది. ఆమె ముఖాన్ని జాగ్రత్తగా గమనిస్తే జస్టిన్ మరియు ఆర్చర్లను కలలో భయపెట్టింది. అడవిలో డ్రగ్ డీలర్కు కనిపించింది ఈమె అని తెలుస్తుంది. ఈ గొడవ అంతా ఈ మహిళ చేస్తుందని మనకు అర్థమవుతుంది. అలెక్స్ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేదని,
అందుకే వాళ్ళు ఇప్పుడు కలవడానికి రాలేరని ఆమె చెప్తుంది. అలెక్స్‌ను తానే చూసుకుంటున్నానని, అందుకే తాను వచ్చానని అంటుంది. కానీ ప్రిన్సిపల్ నాకు అలెక్స్ తల్లిదండ్రులతోని వ్యక్తిగతంగా మాట్లాడాలని చెప్పి ఆమెను పంపించేస్తాడు. ఆ తర్వాత ప్రిన్సిపల్ ఇంటికి వచ్చి తన స్నేహితుడితో కలిసి టీవీ చూస్తూ ఉంటాడు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. వాళ్ళు వెళ్లి తలుపు తీస్తే అక్కడ గ్లాడిస్ ఉంటుంది. ఆమె నీళ్లు అడిగే సాకుతో ఇంట్లోకి వస్తుంది. అక్కడ గ్లాడిస్ నిజానికి ఒక మంత్రగత్తె అని, ఆమెకు చేతబడిలో మంచి నైపుణ్యం ఉందని తెలుస్తుంది. వాళ్ళను మాటల్లో పెట్టి ఆమె తన బ్యాగ్ నుండి ఒక విచిత్రమైన ముళ్ల కొమ్మను తీస్తుంది. దానితో తన చేతిపై కోసుకుని ఆ కొమ్మకు రక్తాన్ని పూస్తుంది. వాళ్ళు ఏదైనా గ్రహించేలోపే ఆమె కత్తెర తీసి ప్రిన్సిపల్ స్నేహితుడి జుట్టు కత్తిరిస్తుంది. తర్వాత ఒక గంట తీసి మోగిస్తుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ ఆమె ఆధీనంలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆమె ప్రిన్సిపల్ స్నేహితుడి జుట్టును ఆ కొమ్మకు చుట్టి విరిచేస్తుంది. అలా చేయగానే ప్రిన్సిపల్ ఉన్నట్టుండి తన స్నేహితుడిపై దాడి చేస్తాడు. అతన్ని పట్టుకోవడానికి కింద పడేస్తాడు. తర్వాత అతని ముఖంపై నల్ల రంగు వాంతి చేసుకుంటాడు. తర్వాత తన తలతో అతని ముఖంపై పదే పదే కొడతాడు. దాంతో అతని ముఖం మొత్తం ఛిద్రమై అతను దారుణంగా చనిపోతాడు. ఆ తర్వాత గ్లాడిస్ తన బ్యాగ్ నుంచి జస్టిన్ జుట్టును తీస్తుంది. జస్టిన్ కారులో నిద్రపోతున్నప్పుడు అలెక్స్ తల్లి కత్తిరించిన జుట్టు అది. ఆమె జుట్టుతో కూడా అదే పని చేస్తుంది. కొమ్మకు చుట్టి కొమ్మను విరిచి ఆమెపై కూడా చేతబడి చేస్తుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ గ్యాస్ స్టేషన్లో ఆర్చర్తో మాట్లాడుతున్న జస్టిన్ను చంపడానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ ఆర్చర్ ఆమెను కాపాడడానికి ప్రయత్నించిన ప్రిన్సిపల్ అతని గొంతు నొక్కేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు జస్టిన్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి స్టోర్లోకి పారిపోతుంది. కాసేపటి తర్వాత ప్రిన్సిపల్ ఆర్చర్ను వదిలి జస్టిన్ వైపు వస్తాడు. అతను స్టోర్లోకి దూరి జస్టిన్ వెంబడించడం ప్రారంభిస్తాడు. ఇది చూసి ఆమె భయంతో అటు ఇటు పరిగెడుతుంది. కానీ ఒకచోట ఆమెకు పారిపోవడానికి దారి దొరకదు. అతను ప్రమాదకరంగా ఆమె వైపు పరిగెత్తుకుంటూ వస్తుండడం చూసి జస్టిన్ ఇక తను చనిపోయినట్లేనని అనుకుంటుంది. కానీ అప్పుడే ఆర్చర్ మధ్యలో వచ్చి అతన్ని ఆపుతాడు. ఈ క్రమంలో ఇద్దరూ గాయపడతారు. అవకాశాన్ని ఉపయోగించుకుని జస్టిన్ అక్కడి నుంచి పారిపోతుంది. కానీ కళ్ళలో రక్తంతో ఉన్న ప్రిన్సిపల్ మళ్లీ జస్టిన్ వెంటే పరిగెడతాడు. జస్టిన్ స్టోర్ నుండి బయటకు పరిగెత్తి తన కారులో కూర్చుంటుంది. కానీ ప్రిన్సిపల్ కూడా కారు దగ్గరకు వచ్చి కిటికీని పగలగొట్టడానికి ప్రయత్నిస్తాడు. అతను పిడిగుద్దలతో అద్దాన్ని పగలగొట్టి జస్టిన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే కారు స్టార్ట్ అవుతుంది. అయితే ప్రిన్సిపల్ పై చేసిన చేతబడి ఎలాంటిదంటే అతను తన లక్ష్యాన్ని చంపే వరకు ఆగడు. అందుకే అతను ఒక క్షిపణిలా ఆమె వెనుక పడతాడు. ఈ కారణంగానే ఈ సినిమాకు వెపనైజ్డ్ అని పేరు పెట్టారు. ఇంతలో ఆర్చర్ కూడా స్టోర్ నుంచి బయటకు వస్తాడు. ఇదంతా చూసి అతను కూడా తన కారు తీసుకుని ప్రిన్సిపల్ వెనక వెళ్తాడు. అప్పుడే మరో కారు వచ్చి ప్రిన్సిపల్ను గుద్దుతుంది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోతాడు. ఇదంతా అయ్యాక ఆర్చర్ జస్టిన్కు క్షమాపణ చెప్తాడు. ఎందుకంటే ఇందులో ఆమె తప్పులేదని, నిజానికి ఆమె కూడా ఒక బాధితురాలే అని అతను గ్రహిస్తాడు. జస్టిన్ అతను క్షమించి, నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడు చూడలేదు, అసలు అతనికి ఏమైంది, కొన్ని రోజుల క్రితం నేను కలిసినప్పుడు అతను మామూలుగానే ఉన్నాడు అని అంటుంది. ఆర్చర్ నేను కూడా ఇలాంటిదెప్పుడు చూడలేదు, కానీ అతను పరిగెత్తిన విధానాన్ని నేను గమనించాను, ఆ పిల్లలు కూడా ఇదే భంగిమలో పరిగెత్తారు అని అంటాడు. తర్వాత అతను మ్యాప్ తెరిచి ఆమెకు ఆ గీతలు కలిసే ప్రదేశాన్ని చూపిస్తాడు. ఆ ప్రదేశంలో ఉన్న ఇల్లు అలెక్స్ ఇల్లేనని జస్టిన్ చూస్తుంది. ఇక్కడితో ఈ భాగం కూడా పూర్తవుతుంది. ఇప్పుడు మన అలెక్స్ కథ తెలుసుకుందాం. ఇక్కడ మనకు అలెక్స్ కథ మొదటి నుంచి చూపించబడుతుంది. ఇప్పుడు అన్ని రహస్యాలు బయటపడతాయి. ఇక్కడ మనం అలెక్స్ ను చూస్తాం. అతను రోజులాగే స్కూల్కు వెళ్తాడు. స్కూల్ తర్వాత అతని తండ్రి అతన్ని తీసుకుని ఇంటికి వెళ్తూ, నీ అత్త గ్లాడిస్ మన ఇంట్లో ఉండడానికి వస్తుంది అని చెప్తాడు. దానికి అలెక్స్, ఆమె ఎందుకు వస్తుంది, నేను ఆమెతో ఎలా ఉంటాను, నాకు ఆమె ఎవరో కూడా తెలియదు అని అంటాడు. అప్పుడు అతని తండ్రి, నాయనా, ఆమెకు చాలా అనారోగ్యం ఉంది, మనం తప్ప ఆమెకు ఎవరు లేరు, ఆమె కూడా మన కుటుంబంలో భాగమే, అందుకే మనం ఆమెకు సహాయం చేయాలి అని నచ్చజెప్తాడు. ఆ రాత్రి అలెక్స్ మంత్రగత్తెల గురించి పుస్తకం చదువుతూ ఉంటాడు. అప్పుడే తన తండ్రి అత్త గ్లాడిస్ని తీసుకురావడం గమనిస్తాడు. ఆమె చాలా ముసలిగా అనారోగ్యంగా కనిపిస్తుంది. ఆమె తనతో పాటు ఒక ప్రత్యేకమైన మొక్కను కూడా తెస్తుంది. అలెక్స్ దాన్ని పట్టించుకోకుండా నిద్రపోతాడు. తర్వాత అతని తండ్రి అతన్ని స్కూల్లో దింపుతాడు. కానీ సెలవు తర్వాత అలెక్స్ని తీసుకురావడానికి రాడు. పిల్లలందరినీ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్లిపోతారు. అలెక్స్ మాత్రమే మిగిలిపోతాడు. చాలాసేపు ఎదురు చూశాక అతను నడుచుకుంటూ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకు రాలేదు, ఎక్కడ బిజీగా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అతని ఇంటికి చేరుకున్నాక తన తండ్రి ఇంట్లోనే ఉండడం చూస్తాడు. కానీ అతను మామూలుగా కనిపించడం లేదు. అతను ఒక బొమ్మలా కూర్చుని రోబోట్లా మాట్లాడుతున్నాడు. ఎవరో అతనిని ఒక తోలు బొమ్మలా ఆడిస్తున్నట్లు ఉంటుంది. అతని తల్లి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. నా తల్లిదండ్రులిద్దరికీ ఏమైంది అని అలెక్స్ ఆందోళన చెందుతాడు. అప్పుడే అక్కడికి గ్లాడిస్ వస్తుంది. ఆమె మునుపటి కంటే చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది. అలెక్స్ మంత్రగత్తెల కథలు చదువుతూ ఉంటాడు కాబట్టి ఆమె ఒక మంత్రగత్తె అని, ఆమె నా తల్లిదండ్రులకు ఏదో చేసిందని అర్థం చేసుకుంటాడు. అలెక్స్ వాళ్ళను స్పృహలోకి తీసుకురావడానికి వాళ్ళ ముఖంపై నీళ్లు కొడతాడు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అప్పుడు గ్లాడిస్, వాళ్ళు ఇప్పుడు నీ మాట వినరు, నా మాట మాత్రమే వింటారు అని అంటుంది. ఆమె అతనికి ఒక డెమో కూడా చూపిస్తుంది.
అదే ముళ్ళ కొమ్మను తీసుకుని దానిపై ఇద్దరి జుట్టును చుడుతుంది. అలా చేశాక ఆ కొమ్మను విరిచేస్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ టేబుల్‌పై ఉన్న ఫోర్కులు తీసుకుని తమ ముఖాల్లో పొడుచుకోవడం ప్రారంభిస్తారు. ఇది చూసి అలెక్స్ భయపడి ఇదంతా ఆపమని అంటాడు. అప్పుడు గ్లాడిస్ ఆ విరిగిన కొమ్మను ఎదురుగా ఉన్న నీటి గిన్నెలో వేస్తుంది. దాంతో అదంతా ఆగిపోతుంది. తర్వాత ఆమె అలెక్స్‌తో నీ తల్లిదండ్రులు బ్రతికుండాలంటే బయట ఎవరికీ ఏమీ చెప్పకు. నేను చెప్పినట్లే చెయ్యి అని అంటుంది. అలా ఆమె అలెక్స్‌ను భయపెట్టి అతన్ని తన తోలుబొమ్మలా వాడుకోవడం మొదలుపెడుతుంది. అతను ఆమె చెప్పినట్లే చేస్తూ రోజు గ్లాడిస్ ఆ మొక్క ముందు మంత్రాలు చేయడం చూస్తాడు. దానివల్ల ఆమె నెమ్మదిగా ఆరోగ్యంగా యవ్వనంగా మారుతుంది. కానీ కొంతకాలం తర్వాత ఆమె మళ్ళీ ముసలిగా బలహీనంగా మారడం మొదలవుతుంది. అప్పుడు ఆమె అలెక్స్‌తో నువ్వు నాకు పని చేసి పెడితే నేను మీ అమ్మానాన్నలను బాగు చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. ఆ పని ఏంటంటే అలెక్స్ తన క్లాస్‌మేట్స్ అందరివి ఏదో ఒక వస్తువు తీసుకురావాలి. దానితో ఆమె వాళ్ళపై కూడా మంత్రం చేసి తన ఆధీనంలోకి తెచ్చుకోగలదు. అమాయకుడైన అలెక్స్‌కు ఈ ప్రమాదం గురించి తెలియదు. అతను దానికి కూడా ఒప్పుకుంటాడు. స్కూల్‌కి వెళ్ళి వాళ్ళు ఏ వస్తువు దొంగిలించాలని పెన్సిల్, రబ్బర్, షార్ప్నర్ అలా ఆలోచిస్తాడు. కానీ ఇది ప్రమాదకరమైన పని. అప్పుడు అతని దృష్టి పిల్లలందరి నేమ్ స్టిక్కర్లపై పడుతుంది. దాంతో వాటిని తీసుకెళ్ళాలి అనుకుంటాడు. గేమ్ పీరియడ్‌లో పిల్లలందరూ బయట ఆడుకుంటున్నప్పుడు అతను క్లాసులోకి వెళ్ళి అన్ని స్టిక్కర్లను తీసి బ్యాగ్‌లో వేసుకుంటాడు. ఇంటికి వెళ్ళి ఆ స్టిక్కర్లన్నిటినీ గ్లాడిస్‌కు ఇస్తాడు. వాటిని ఉపయోగించి ఆమె రాత్రి 2:15 చేతబడి చేస్తుంది. అలా పిల్లలందరూ ఆమె ఆధీనంలోకి వచ్చి ఆ భంగిమలో ఇళ్ల నుండి పారిపోయి గ్లాడిస్ దగ్గరికి వస్తారు. ఈ విధంగా ఆమె పిల్లలందరినీ కిడ్నాప్ చేసి బేస్మెంట్లో బంధిస్తుంది. మరుసటి రోజు అలెక్స్ ఒంటరిగా స్కూల్కు వెళ్తాడు. నెమ్మదిగా ఒకే క్లాస్కు చెందిన 17 మంది పిల్లలు మాయమయ్యారనే వార్త వ్యాపిస్తుంది. విచారణ జరిగినప్పుడు గ్లాడిస్ తన తెలివితో ఈ విషయాలన్నీ తప్పుదోవ పట్టిస్తుంది. ఈ విధంగా ఆమె ఆ ఇంట్లో 17 మంది పిల్లలను ఒక జంటను చీకట్లో బంధించి ఉంచుతుంది. అందరికీ ఆహారం పెట్టే పనిని కూడా ఆమె అలెక్స్‌కే అప్పగిస్తుంది. అలెక్స్ అందరితో పాటు చీకట్లోనే ఉంటూ సమయానికి ఆహారం పెట్టి స్కూల్‌కి వెళ్ళిపోతాడు. భయం వల్ల ఎవరికీ ఏమీ చెప్పడు. పాపం ఆ చిన్న పిల్లవాడు అంత భయంకరమైన రహస్యాన్ని మనసులో దాచుకుని అంతా ఒంటరిగానే భరిస్తాడు. ఇక్కడితో అలెక్స్ కథ కూడా ముగుస్తుంది. ఇక ముగింపు ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఈ సినిమా చివరి భాగానికి వెళ్దాం. ఇక్కడ కథ ముగుస్తుంది. వర్తమానంలో అలెక్స్ స్కూల్ నుండి తిరిగి రాగానే ఇంటి బయట పోలీస్ కారు ఉండడం చూస్తాడు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఆఫీసర్, డ్రగ్ డీలర్ కూడా గ్లాడిస్ ఆధీనంలో వెళ్ళి బొమ్మలా నిలబడి ఉంటాడు. ఇప్పుడు గ్లాడిస్ వచ్చి అలెక్స్‌తో నీ సామాను సర్దుకో, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని చెప్పి తన మంత్రాలు చేయడానికి వెళ్ళిపోతుంది. ఆమె తన తల్లిదండ్రులను కాపలాగా తలుపు దగ్గర నిలబెడుతుంది. ఇంతలో ఆర్చర్, జస్టిన్ కూడా ఇంటి దగ్గరకు చేరుకుంటారు. అప్పుడే తలుపు తెరుచుకుంటుంది. ఎదురుగా ఆఫీసర్ కనిపిస్తాడు. జస్టిన్ నాకు ఇతను తెలుసు అని చెప్పి ఆర్చర్తో పాటు లోపలికి వెళ్తుంది. ఉన్నట్టుండి ఆఫీసర్, డ్రగ్ డీలర్ ఇద్దరూ వాళ్లపై దాడి చేస్తారు. ఆర్చర్ డీలర్తో, జస్టిన్ ఆఫీసర్తో పోరాడతాడు. జస్టిన్ ఆఫీసర్ నుండి తప్పించుకుని వంటగదిలోకి పారిపోతుంది. కానీ ఆఫీసర్ ఆమెను పట్టుకుంటాడు. జస్టిన్ నీకు ఏమైంది, శాంతించు అని అంటుంది. కానీ అతను వినడు. అప్పుడే జస్టిన్ చేతికి బంగాళదుంప చెక్కే కట్టర్ దొరుకుతుంది. దానితో ఆమె ఆఫీసర్ ముఖంపై గీకుతుంది. కానీ అతనిపై దాని ప్రభావం ఏమీ ఉండదు. అతనికి నొప్పి కూడా తెలియదు. అతను తీవ్రమైన కోపంతో జస్టిన్ గొంతు నొక్కుతాడు. తనను తాను కాపాడుకోవడానికి జస్టిన్ అతని మెడలో కాల్పులు జరుపుతుంది. అయినా అతను చావడు. దాంతో ఆమె తనని తలలో కాల్చడంతో అతను చనిపోతాడు. తర్వాత ఆమె ఆర్చర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ డ్రగ్ డీలర్ కూడా అతని గొంతు నొక్కుతూ ఉంటాడు. జస్టిన్ అతన్ని కూడా కాల్చి చంపేస్తుంది. ఆర్చర్ బేస్మెంట్లోకి వెళ్ళి పిల్లలలో తన కొడుకు కోసం వెతుకుతాడు. అతనికి అక్కడ తన కొడుకు దొరుకుతాడు. కానీ గ్లాడిస్ దొరుకుతుంది. ఆమె అతని లాకెట్ లాక్కొని మంత్రం చేసి అతన్ని కూడా తన వశం చేసుకుంటుంది. దాంతో అతను పైకి వెళ్ళి జస్టిన్ను పట్టుకుంటాడు. కానీ అప్పుడే కథలో ఒక మలుపు వస్తుంది. అలెక్స్ పరిగెత్తుకుంటూ గ్లాడిస్ గదిలోకి చేరుకుంటాడు. అక్కడ ఆమె చేతబడి చేసే కొమ్మ, విగ్గు పడి ఉంటాయి. అలెక్స్ గ్లాడిస్ నుండి నేర్చుకున్న విద్యనే ప్రయోగిస్తాడు. అతను ఆ కొమ్మపై గ్లాడిస్ విగ్ నుండి తీసిన వెంట్రుకలను పెట్టి కొమ్మను విరిచేస్తాడు. దీంతో గ్లాడిస్ చేతబడి ఆమెపైనే తిరగబడుతుంది. పిల్లలందరూ ఉన్నట్టుండి ఆమె ప్రాణాలకు శత్రువులుగా మారి ఆమె వైపు పరిగెడతారు. గ్లాడిస్ ప్రాణాలు కాపాడుకోవడానికి అటు ఇటు పరిగెడుతుంది. కానీ పిల్లలు ఆమెను పట్టుకుని ఒకేసారి ఆమెపై దాడి చేస్తారు. ఆమె కళ్ళను పీకేస్తారు. తర్వాత ఆమె దవడను, ఆ తర్వాత ఆమె శరీరాన్ని పూర్తిగా చీల్చి చెండాడేస్తారు. ఆమె చనిపోయాక ఆర్చర్ మామూలు స్థితికి వస్తాడు. అతను జస్టిన్ను వదిలేస్తాడు. ఆ తర్వాత అతను బయటకు వస్తాడు. ఇక్కడ పిల్లలందరూ గ్లాడిస్ శవాన్ని చుట్టుముట్టి నిలబడి ఉంటారు. వారిలో ఆర్చర్కు చివరకు తన కొడుకు కూడా దొరుకుతాడు. జస్టిన్ తన తల్లిదండ్రులను కౌగులించుకున్న అలెక్స్ను చూడటానికి వెళ్తుంది. కానీ ఇదంతా జరిగాక కూడా ఎవరూ మునుపట్ల మామూలుగా మనుషులు కాలేరు. వాళ్ళందరూ అదే స్థితిలో ఉండిపోతారు. ఈ సంఘటన జరిగి 2 సంవత్సరాలు దాటిపోతుంది. కొంతమంది పిల్లలు కోలుకుంటున్నా మిగిలిన వాళ్ళు అలాగే ఉంటారు. ఆర్చర్ ఎందుకు కోలుకున్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు కోలుకోవట్లేదంటే గ్లాడిస్ ముసలిది, బలహీనంగా ఉంటుంది.
ఆమె ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలనుకుంటుంది. చేతబడి ద్వారా ఆమె అందరినీ తన ఆధీనంలోకి తెచ్చుకొని, వాళ్ళ ప్రాణశక్తిని, తన జీవితాన్ని పెంచుకోవడానికి వాడుకుంది. అందుకే ఆమె బాగుపడడం మొదలవుతుంది. అలెక్స్ తల్లిదండ్రులు సజీవ శవాల్లా మారడానికి కారణం వాళ్ళలో ఇక ప్రాణశక్తి మిగిలి ఉండదు. కొంతమంది పిల్లలు కోలుకోవడానికి కారణం అప్పటికి గ్లాడిస్ వాళ్ళ ప్రాణశక్తిని పూర్తిగా తీసుకోకపోవడమే. ఆర్చర్ కూడా ఆధీనంలోకి వచ్చి ఎక్కువ సమయం కాకపోవడం వల్ల కోలుకుంటాడు. కానీ మిగిలిన వాళ్ళు పాపం ఎప్పటికీ అదే స్థితిలో ఒక విగ్రహంలా లేదా సజీవ శవాల్లా ఉండిపోతారు. ఈ బాధాకరమైన విషయంతోనే ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.